హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ రంగు మారుతున్న రాజకీయం. రాజకీయం అంటే రంగు మారకుంటే ఆశ్చర్యపోవాలి, కానీ మారితే రొటీనే. అందులోనూ టీడీపీ సచ్చీలంగా రాజకీయం చేస్తుంది అంటే అందరూ డౌట్ పడాల్సిందే. అందుకే జనాలకు ఆ డౌట్ రాకుండా ఎల్లో కలర్ చూపించి తన ప్రత్యేకత చాటుకుంటోంది ఎల్లో పార్టీ. మనకు తెలుసు కదా, సోలోగా చంద్రబాబుని జనం ఎప్పుడు నమ్మలేదు. అది 40 ఏళ్లుగా జనంలో అతనికి ఉన్న క్రెడిబిలిటీ. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హెల్ప్తో రావాల్సిందే. మొదటిసారి మామ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రెడీమేడ్గా లాగేసుకున్నాడు. తర్వాత వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హవాలో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇక తర్వాత వైఎస్ఆర్ దాటికి తట్టుకోలేక 10 ఏళ్లు ప్రతిపక్షంలో మగ్గిపోయాడు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా జనం ఈయన్ని నమ్మే పరిస్థితి లేదు. అందుకే కింద మీద పడి అటు మోడీని ఇటు పవన్ కళ్యాణ్ని తనకు మద్దతు పలకమని బతిమాలుకున్నాడు. ఆ ఎలక్షన్లో జగన్ పార్టీకి చంద్రబాబు పార్టీకి 5% ఓట్ షేర్ డిఫరెన్స్ అంటే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ లేకపోయింటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అయ్యేదని. అలా అధికారంలోకి వచ్చిన బాబు గారు రూలింగ్ అందరం చూసాం. ఆ అమోఘమైన రూలింగ్ని తట్టుకోలేక జనాలు జగనన్నకి ఆల్ టైమ్ రికార్డు మెజారిటీ సీట్లు ఇచ్చి సీఎంని చేశారు. జనం చంద్రబాబు పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారంటే ఆయన్ను సీఎం చేయించినందుకు ఆ పగ పవన్ కళ్యాణ్ పైన కూడా చూపెట్టారు. అలా అధికారంలోకి వచ్చిన జగనన్నయ్య హ్యాపీగా రూలింగ్స్ వేసుకోకుండా అందరినీ కెలకడమే పనిగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే 2014లో అధికారం చేజారిపోవడానికి పవన్ కళ్యాణే కారణమని జగనన్నయ్యకు తెలుసు కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇబ్బందులు పెట్టడం, ఆయన సినిమాలకు ₹5 టికెట్లు పెట్టడం లాంటి చర్యల వల్ల జనసేన కేడర్లో పట్టుదల పెరగడం స్టార్ట్ అయింది. ఇంకో పక్క చంద్రబాబుని అసలు కేర్ కూడా చేసేవాడు కాదు జగనన్నయ్య. అందుకే 50 రోజులు ఏమీ ఆలోచించకుండా జైల్లో సైతం తోయించేశాడు. కానీ ఇంకో పక్క మేకులా తయారైన పవన్ కళ్యాణ్ మాత్రం టచ్ కూడా చేయలేకపోయేవాడు. అది పవన్ కళ్యాణ్ పొటెన్షియల్. అలా చంద్రబాబుని జైల్లో వేస్తే కనీసం ధర్నాలు చేసే సాహసం కూడా చేయలేకపోయింది టీడీపీ కేడర్. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఊడిపడి రోడ్డు పైన బైఠాయించగానే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయిందనే చెప్పాలి. ఇది జగనన్నయ్య కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పరిణామం. లేకుంటే ఇంకో ప్లాన్ చేసుకునేవాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో టీడీపీ కేడర్లో 1000 ఏనుగుల బలం వచ్చిందంటే చెప్పొచ్చు. అతని ప్రభావం ఎలా పనిచేసిందో. ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రదక్షిణలు చేసే లోకేష్ అన్నయ్య కూడా ఏపీ వచ్చేసి పవన్ కళ్యాణ్ వెంట నడవాల్సి వచ్చింది. తన తండ్రిని జైల్లో వేస్తే ఏం చేయాలో దిక్కుతోచని లోకేష్ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ ఒక ఆపద్బాంధవుడిలా, అట్ ది సేమ్ టైం వైసీపీ పతనాన్ని శాసించే కాల యముడిలా కనిపించాడు. లోకేష్ అన్నయ్య యువగలం పేరుతో ఎన్నో వేల కిలోమీటర్లు వాకింగ్ చేసినా కూడా రాని పుష్ ఒక్క పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అందుకే లేట్ చేయకుండా జైల్లోనే పొత్తు పెట్టేసుకున్నాడు చంద్రబాబు. ఈ పొత్తు వల్ల అన్ని రకాలుగా కాంప్రమైజ్ అయింది, నష్టపోయింది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. చంద్రబాబుకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మోడీ, అమిత్ షాలను కూటమి అలయన్స్కి ఒప్పించడం దగ్గర నుంచి తనను తాను తగ్గించుకొని సొంత క్యాడర్ విమర్శిస్తున్నా కూడా 21 సీట్లకే పరిమితం అవ్వడం, లోకేష్ చంద్రబాబులు ఎంత ప్రచారం చేస్తున్నా మైలేజ్ రావడం లేదని రెస్ట్లెస్గా తానే ప్రచారాన్ని ఉధృతం చేయడం, జగన్ని ఏకదాటిగా ఏకిపారేయడం, ఇంకో పక్క బిజియెస్ట్ షెడ్యూల్స్లో కూడా మోడీని ఒప్పించి ఏపీకి రప్పించి క్యాంపెయిన్ కూడా చేయించడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేసుకొచ్చాడు. అలా పవన్ కళ్యాణ్ కూటమి వేవ్ ఎలా క్రియేట్ చేశాడంటే టీడీపీ కలలో కూడా నమ్మశక్యం కాని ఫిగర్స్ దక్కించుకోవడమే కాకుండా జగనన్నయ్య కలలో కూడా ఊహించని పరాభవాన్ని చవిచూసేలా చేశాడు. ఆ వేవ్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అడ్డం తిరిగి 60-70 సీట్లు పొత్తులో తీసుకొని ఉన్నా కూడా 100% స్ట్రైక్ రేట్తో కొట్టేసేవాడు. సునామీ లాంటి వేవ్ అది. అలాంటి టైంలో కూడా తనను తాను తగ్గించుకొని కాంప్రమైజ్ అయ్యి 21 మాత్రమే తీసుకున్నాడు. ఇక అధికారం మళ్ళీ చంద్రబాబుకి వచ్చింది. తనకు ఆ సీటు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది అని కృతజ్ఞతగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. మల్టిపుల్ డిప్యూటీ సీఎంలు ఉంటే పవన్ కళ్యాణ్ని అవమానించడమే అని ఒక్కటే డిప్యూటీ సీఎం పదవి ఉంచాడనమాట. సరే, కృతజ్ఞత చూపించాడు కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడో అనుమానం. కృతజ్ఞత అనేది చంద్రబాబు డిక్షనరీలో ఉండని పదం కదా అని సంవత్సరం తిరగకుండానే తన రాజకీయాన్ని బయటపెట్టేశాడు చంద్రబాబు. ముందు రాజేష్ మహేశాన ద్వారా, తర్వాత తన ఆస్థాన ఎల్లో మీడియా ద్వారా, ఇప్పుడు టీడీపీ యాక్టివ్ లీడర్స్ ద్వారా లోకేష్ అన్నయ్యని ఎందుకు డిప్యూటీ సీఎం చేయకూడదు అని పలికిస్తున్నాడు. 134 సీట్లు ఉన్న టీడీపీ ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా లోకేష్ అన్నయ్యని డిప్యూటీ సీఎం చేసుకోవచ్చు అని వాదిస్తున్నారు. కరెక్టే, టెక్నికల్గా వాళ్ళు ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ ఎథికల్గా అయితే ఉంది.
దేవుడు ఇచ్చిన అన్న ఈ పవన్ అన్న అని ఎన్నో సభల్లో చెప్పిన లోకేష్ అనియానే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దాన్నే తెలుగులో కృతజ్ఞత అంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే టీడీపీకి ఇంకా పర్సనల్గా లోకేష్ అనియాకి పవన్ కళ్యాణ్ చేసిన మేలు భూమి మీద ఎవరు చేసుండరు అనేది నగ్న సత్యం. లోకేష్ అనియాని డిప్యూటీ సీఎం చెయ్యకూడదు అని కాదు, తండ్రి సీఎం అయితే కొడుకు డిప్యూటీ సీఎం అవడం ఈ దేశంలో ఎన్నోసార్లు జరిగిందే. కానీ ఇక్కడ లోకేష్ అనియాను కూడా డిప్యూటీ సీఎంని చేస్తే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే లెక్క. ఒకవేళ టీడీపీ ప్లాన్ అదే అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సడన్గా లోకేష్ అనియాని డిప్యూటీ సీఎం చేయాలని అందరి చేత చంద్రబాబు ఎందుకు పలికిస్తున్నాడో అందరికీ తెలుసు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన వర్క్తో ప్రోగ్రెస్తో జనాల్లో తన పాపులారిటీని అంతకంతకు పెంచుకుంటూ పోతుండడం టీడీపీకి నచ్చట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యాన్ని తగ్గించడానికి, ఆయన తక్కువ చేయడానికి అన్నట్టు ఈ కొత్త డ్రామాకి తెరలేపారు. ఇప్పుడు లోకేష్ అనియాను కూడా డిప్యూటీ సీఎంని చేయాలనుకుంటున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంల పనితీరు, వాళ్ళ ప్రోగ్రెస్లు జనం కంపేర్ చేసుకుంటారు ముందు. పవన్ కళ్యాణ్ ముందు లోకేష్ అనియా తేలిపోవడం గ్యారంటీ. అదే టైంలో వీళ్ళు చేసిన పని వల్ల జనసేన కేడర్లో ఎవరూ ఊహించని పట్టుదల, కసి పెరిగిపోతాయి. అట్ ది సేమ్ టైం జీవశ్చవంలా ఉన్న వైసీపీ కేడర్ చిగురు తొడిగి యాక్టివ్ అయిపోతుంది. ఎటు చూసినా టీడీపీ చేస్తున్న ఈ దుశ్చర్య ఎలాగుందంటే, వరం పొందిన భస్మాసురుడు అహం తలకెక్కి తన చెయ్యి తన నెత్తినే పెట్టుకున్నట్టవుద్ది వ్యవహారం అని జోస్యం చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.